రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కూడా హై డ్రామా చోటు చేసుకుంటూ ఉంది. చంద్రబాబు మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు, మహిళా నేతలందరూ కూడా ఇంటిని ముట్టడించారు, ధ్వంసం చేశారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. మీరు పైకి పండి, నేను కొంచెం పైకి పండి. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద వాతావరణాన్ని చూస్తున్నాము. నిన్న పెద్దపెట్టున టీడీపీ కార్యకర్తలు, మహిళా నాయకులు ఇంటి మీద పడి ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను, కార్లను ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే నిన్న జరిగిన ఘటనను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజని, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర వైసీపీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు. ఇంటిని ధ్వంసం చేసిన దృశ్యాలను చూస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అంబటి ఇంట్లోకి భారీగా చొచ్చుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు కూడా ముందుకెళ్లాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. బ్యారికేడ్లు పోలీసులు అడ్డుపెట్టి వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అంబటి కుటుంబ సభ్యులను వైసీపీ శ్రేణులు పరామర్శించేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. నిన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి ఇంటిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఫర్నిచర్ని, అక్కడ ఉన్నటువంటి లగ్జరీ కార్లను, అలాగే అద్దాలను పగలగొట్టిన దృశ్యాలు మనం నిన్న చూసాము. నిన్న పోలీసులకు టీడీపీ కార్యకర్తలు పెద్దపెట్టిన నినాదాలు చోటు చేసుకున్నారు.